హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఖిత సింపుల్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను గుడికి వెళ్దాం కదా అనేసి పొద్దునే లేచిన. ఎక్కడికన్నా వెళ్దామంటే మనసు ఆగదబ్బా నాకు. అది తొందరగా అయిపోవాలి, లేకుంటే ఇంక నా వల్ల కాదు. అందుకని చెప్పి నేను పొద్దున్న లేసేసి కసువు దోసుకొని ముగ్గు వేసుకుందామని బయట అయితే వాకిలి కడుక్కుంటా ఉన్నా. నేను లేచిందైతే ఇంకా కొంచెం ముందే, కాకపోతే నేను ఇంత లేచి తోసి ఇంట్లో బయట అంతా బయటకు వచ్చేసరికి కొంచెం తెల్లారిపోయింది. ఇంకా నేను ముందు వేసిన ముగ్గు అయితే ఉన్నింది, ముగ్గురైతే వేసిన, అందుకని చెప్పి ఉన్నింది. ఇంకా ఈరోజైతే నేను ముగ్గు పిండితో వేస్తా. పల్లెటూరిని బాగా చూసి ఆస్వాదించాలంటే మాత్రానికి పొద్దున్నే చూడాలబ్బా, ఎంత బాగుంటుందో వ్యూ అసలు. అప్పటికప్పటికే ఇంటి ముందర కల్లాపు చల్లుకొని ముగ్గులు వేసుకుంటూ కలర్స్ వేసుకుంటూ మొత్తం బాగా ఉంటుంది. ఇప్పుడన్నా అయితే కన్నా అంతా మిద్దెలు రోడ్లు అవన్నీ వచ్చేసినాయి. అప్పట్లో కన్నా అయితే బాగా చెట్లు అవన్నీ ఉండేవి. ఇంకా కల్లాపు జల్లుకొని పచ్చగా వాకిటి ముందర ఇంకా ముగ్గు పిండితో వేసుకొని కలర్స్ వేసుకొని నీది బాగుందా నాది బాగుందా, చిన్నది ముగ్గు పెద్ద ముగ్గు అట్లా అనుకుంటా చూస్తూ ఉండేవాళ్ళం. నేనైతే గాన అట్లా ఉన్నప్పుడు మా ఊర్లో, కానీ ఇక్కడ మాత్రానికి ఎవరింట్లో వాళ్ళే ఉంటారు. నేను ఇంటి ముందు ముగ్గు అయితే వేస్తా, కానీ పెద్ద ముగ్గు అయితే నేను వేయను, చిన్న ముగ్గే వేసుకుంటా. బాగా చూడడానికి నీట్గా ఉంటుంది. పెద్ద ముగ్గు వేస్తే ఏంటంటే ఇంక మొత్తం అటు ఇటు పోతా తొక్కుతా అంతా ఉంటారు. అందుకని నేను చిన్న ముగ్గే సింపుల్గా నీట్గా వేసుకుంటా. వీడియోలో నా వాయిస్ కొంచెం చిన్నగా వస్తుందని నేను వాల్యూమ్ పెంచుకొని వాయిస్ ఇస్తున్నా. నా వాయిస్ కోసం నేను వాల్యూమ్ పెంచితే ఎక్కడెక్కడ దూరంగా రోడ్లో ఉన్న బయట వాళ్ళు మాట్లాడేది మొత్తం వినిపిస్తూ ఉంది. అడ్జస్ట్ అవ్వండి. ఇంకా మా ఆయన అయితే డ్రైవింగ్కి వెళ్తాడు కదా, అందుకోసం అని చెప్పి ఇంకా రెడీ అయినాడు ఆటోకి వెళ్దామనేసి. ఇంకా అందుకని ఏదో అవసరం ఉండి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. నేను ఈ ముగ్గు అంతా వేసి పసుపు కుంకుమ పెట్టేసి అన్నీ చేసేదానికి ఇంకా తెల్లారే పోయింది. ఇంకా మా ఆయన కూడా బయలుదేరుతూ ఉన్నాడు. ముగ్గు వేసినప్పటికంటే అంటే ఎంత పెద్ద ముగ్గు వేసినా ఎంత నీట్గా వేసినా కూడా ఆ ముగ్గుకి పసుపు కుంకుమ పెడతాం కదా, అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది చూడ్డానికి. దానికి నా ముగ్గు అయితే కంప్లీట్ ఉందబ్బా. నా ముగ్గు ఎట్లుందో కామెంట్ చేయండి మరి. ఇంకా నేను నిన్న దోశకి పోసినాను కదా బియ్యం నానబెట్టి, ఇంకా అదైతే ఆడించుకొని వచ్చినాడు నైట్. ఇంకా మార్నింగ్ అయితే ఇట్లా బాగా పొంగింది చూడండి, బాగా పొంగింది కదా. ఇంకా మా ఈశాన్ పొద్దున్న నిద్ర లేవంగానే టిఫిన్ కావాలని అడిగినాడు, అందుకని చెప్పి నేను పక్కకి గిన్నెలోకి తీస్తున్నా కొంచెం. మా పెద్దోడు ఏంటంటే మధ్యాహ్నం నిద్రపోతే కన్నా వాడు ఇంకా సాయంత్రం కొంచెం లేట్గా పడుకుంటాడు తినేసి. అదే మధ్యాహ్నం నిద్ర పోకుండా ఉంటే మాత్రానికి వాడు సాయంత్రానికి తిరిగి ఆడుకొని అలసిపోయి తినకుండానే నిద్రపోతాడు. ఇంకా అందుకని చెప్పి వాడికి పొద్దున్న లేసేదానికి ఆకలి బాగా అవుతుంది అనమాట. అందుకని నిద్ర లేస్తూనే అడుగుతాడు. గుడ్డు దోశ అంటే ఇష్టం మా పెద్దోడికి. గుడ్డు దోశ వేయాల గుడికి వెళ్దామనేసి నార్మల్గానే వేయించిన. ఇంకంత లోపలైతే తెల్లారిపోయింది. బాగుంది కదా వ్యూ. ఇంకా నేను కూడా లేచి దోశ తిందాంలే పోసుకొని అని కారం చేసుకుంటున్నా. నార్మల్గా అయితే కొబ్బరి చట్నీ చేద్దాం అనుకున్నా, నవీన్కి ఇష్టం అనేసి. ఇంకా ఆయన రాలేదు. ఇంకా మా మామ కూడా పనికి వెళ్ళిపోయినాడు, అందుకని చెప్పి ఇంకా నేను ఒక్కటే కదా, అందుకనేసి నేను కారం చేసుకుంటా ఉన్నా. నేను ఒక్కటే ఉంటే ఏం చేసుకోబుద్ధి కాదు, కొంచెం ఒళ్ళు బద్ధకం అన్నమాట. మీరు కూడా అంతేనా? ఎవరైనా ఉంటేనే చేసుకుంటా, లేకపోతే ఇంకా చేసుకోను. ఇంకా కారం ఒక్కటే మిక్సీ పట్టుకొని ఇంకా దోశ పోసుకొని 2 తింటా.
దోశ పోసినప్పుడు మనమే నైట్ అన్నమే తినడు, దోశే తింటాడు. బాగా ఇష్టంగా రెండైనా కూడా బాగా తింటాడు. ఎందుకో ఆయనకి నైట్ పూట్ల దోశ పోసినప్పుడైతే అన్నం తినబుద్ధి కాదంట, దోశే తింటాను అంటాడు. ఇంకా దాంట్లో కాంబినేషన్ అయితే చికెన్ తెచ్చుకుంటాడు. ఈ ఎండలకి పొద్దున్న దోశ తినాలంటే 1 లీటర్ బాటిల్ పక్కన పెట్టుకొని వాటర్ బాటిల్ అప్పుడు తినాలి. ఎందుకంటే నీళ్ళు దప్పికవుతూనే ఉంటుంది. నేను దోశ పోస్తూ ఉంటే మా నాని నేను కూడా పోస్తానని లైటర్ తీసుకొని అంటిస్తూ ఉన్నాడు. ఇంకా మధ్యాహ్నంకి అయితే రైస్ చేసేసిన, ఇంకా పప్పు తిరగబాత పెడతా ఉన్నా. ఇంకా దీంతోకి కాంబినేషన్ వచ్చి మొట్టికాయ తాలింపు. మీకు ఎవరికైనా ఇష్టమా మొట్టికాయ తాలింపు? మా ఆయనకైతే బాగా ఇష్టం, 2 రోజులకు ఒకసారి తెస్తూ ఉంటాడు. ఇంకా దాన్ని అయితే ఉడకబెట్టేసుకున్నా. ఈ ఒలుచుకోవడమే నాకు పెద్ద టాస్క్. తాలింపులు ఏదైనా కూడా ఒలుచుకోవాలంటేనే బద్ధకం. ఇంకా ఆకుకూరలు అయితే ఇంకా మరీ ఇంకా వంట అయిపోయిన తర్వాత కొద్దిగా టైం ఉంటే తలకి మందారం ఆకు పెట్టుకుందాము, జుట్టంతా ఊడిపోతుంది కదా అందుకనేసి అప్పుడప్పుడు ఇట్లాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటాను నేను, తింగర్ చేస్తాను. ఇంకా మందారం ఆకులు పూలు అవి 2 తీసుకున్నా. ఇంకా ఏం వేయాల, దాంట్లో కొంచెం పెరుగు, ఇంకా కలబంద ఎందెందో వేస్తూ ఉంటారు కదా, నేనైతే ఏం వేసుకోవాలా, అదొక్కటే వేసుకున్నా. ఇది పెట్టుకునేటప్పుడు పాపట్ బాగా తీసి రూట్స్కి బాగా అప్లై చేయాలి, హెయిర్ రూట్ బాగా పెరుగుతుంది అని అంటారు కదా, అందుకోసం అని చెప్పి అట్లా పెట్టుకున్నా. ఇంకా బాగా ఆరబెట్టుకోవాలన్నమాట. ఇంకా ఆరబెట్టుకున్న తర్వాత ఇంకా స్నానం చేసి మధ్యాహ్నం తిన్నవి ఉంటే కడిగేసుకుంటా ఉన్నా నేను. ఇంకా మళ్ళీ నేను కోటరికి పోయి తీరుక్కొని వచ్చి మళ్ళీ చేయాలంటే కొంచెం ఒళ్ళు బద్ధకంగా ఉంటుంది. నుంచి అయితే ధైర్యంగా పోతా, మళ్ళీ వచ్చిన తర్వాత చేసుకుందాంలే అనేసి. కానీ పోయి వచ్చిన తర్వాత ఓపిక ఏముండదు అసలుకి, పడిపోదామా అనిపిస్తుంది. అందుకే ముందు జాగ్రత్తగా అన్నీ కడుక్కొని ఇంకా అన్నం చేసి పచ్చడి కూడా చేసేసి పోదాం అనుకున్నా. ఇంకా అప్పుడే నవీన్ ఫోన్ చేసి తొందరగా రెడీ అవ్వు వస్తాను అని చెప్పినాడు. ఇంకా చూసుకో నా పని చిన్న ఫాస్ట్ కాదు నేను చేసింది, ఎప్పుడు చేసినానో కూడా తెలియకుండా చేసిన, 1/2 అవర్లో చేసిన. అసలు మళ్ళీ కోపడతాడేమో అనేసి. ఆయన ఏంటంటే సాయంత్రం 6-6:30కి పోదామని చెప్పినాడు. కానీ ఫోన్ చేసి మాత్రానికి కొంచెం ముందే పోదామని చెప్పినాడు. ఇంకా అప్పటికప్పుడికే పిల్లలకి నీళ్ళు పోసేసి వాళ్ళని రెడీ చేసేసుకొని నేను పోసుకొని ఇల్లంతా తుడుచుకొని రైస్ పెట్టేసి పచ్చడి చేసేసి అన్నీ చేసేసుకున్నా. ఇంకా నేను ఈ గిన్నెలు కడిగి ఇంకా లాస్ట్లో చెత్త పాడేద్దామని బయటికి వెళ్ళేసరికి మా ఈశాన్ పోయి మా చేనులో ఉన్నాడు, పోయి ఎంత లోపల వాడంత ఫాస్ట్గా పోయినాడు. వీళ్ళని ఎత్తుక్కునేదానికే నాకు సగం తలనొప్పి వస్తుంది. ఇంట్లో అడ్డాలు కూడా ఉంటే ఇంకా అవి కూడా ఎత్తి పెట్టేసుకొని తోసేసుకుంటా ఉన్నా. అంటే మళ్ళీ వచ్చేదానికి క్లీన్గా ఉండాలి కదా, అందుకని చెప్పి ఇల్లు కూడా తుడిచేసుకున్నా. కానీ వీడియో అయితే చేయలే, టైం లేదని చెప్పి. పొద్దుటి నుంచేమో సాయంత్రం కదా పోయేది, నిదానంగా పోవచ్చులే, అన్ని పనులు నీట్గా చేసుకొని అని అనుకొని నిదానంగా లేజీగా పడుకున్నాను అనమాట మధ్యాహ్నం. ఇంకా మధ్యాహ్నం ఒక 1/2 అవర్ పడుకున్న తర్వాత ఆయన ఫోన్ చేసి చెప్పేదానికి ఇంకా ఉరుకులు పరుగులు మామూలుగా లేవు. అంతే, నేను ఏదైనా సాయంత్రం అంటే కొంచెం నిదానంగా చేసుకుంటా, అప్పటికప్పటికంటే ఫాస్ట్గా అది ఎట్లా చేసుకుంటాను తెలియదు మరి. ఇంకా ఆయన వచ్చే ముందరకాడు మొత్తం ముచ్చేసుకొని ఇంకా రెడీ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని పూలు తీసుకొని వచ్చి దేవుడి పటాలకి పెట్టుకొని ఇంట్లో దీపం పెట్టుకొని పోదాంలే అనుకొని ఎట్లో 5 అయింది కదా అనేసి అని దేవుడికి హారతి ఇచ్చి దండం పెట్టుకుంటా ఉన్నా. ఇంకా మా పిల్లలు కూడా కిందనే ఆడుకుంటూ ఉన్నారు. యాడ ఈ వీడియో తీసేస్తారా అని భయపడినా, కానీ వీడియో అయితే బాగానే కుదిరింది. ఇంకా మా ఈశాన్ కూడా నేను దండం పెట్టుకుంటా ఉంటే వచ్చి చూసి వాడు కూడా దండం పెట్టుకుంటా ఉన్నాడు. పక్కన నిలబడుకొని పెట్టుకుంటా ఉన్నాడు. అట్లా కాదురా ఇక్కడ పెట్టుకుందురా నిలబడుకొని అని చెప్పిన, సరేలే ఉండి వస్తానా అని చెప్పి నాకు సమాధానం చెప్తా వచ్చి నిలబడుకుంటున్నాడు. పెట్టుకొని శివ 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 అంటా ఉన్నాడు. అలానే శివభక్తుడు అనమాట, అందుకని వాడికి అదే నేర్పించిండు. అయితే గుడికి వెళ్దామని వెళ్తుంటే మాకంటే ముందు పోయి చెప్పులు వేసుకుంటా ఉన్నాడు. ఇంకైతే బయలుదేరినాం. ఇంకా మా ఊరు దగ్గర అయితే చుట్టుపక్కల ఇవి పొలాలు.
సీజన్ కదా, మొత్తం పరం చెట్లే వేసేసినారు. వ్యూ కూడా బాగుంటుంది ఇక్కడ చూడ్డానికి. పోయేటప్పుడు మాత్రానికి ఎన్నెన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అయితే వెళ్ళినా, కానీ ఇక్కడ ఏం అవ్వలేదు. ఎందుకంటే ఇద్దరు పిల్లలు, ఒకరు నవీన్ తీసుకున్నాడు, ఇంకొకరు నేను తీసుకున్నా. ఇంకా వీడియోస్ తీయడానికి, ఫొటోస్ తీయడానికి అట్లా ఏం లేదు. జస్ట్ పోయి బాగా దర్శనం చేసుకున్నాము. ఇంకా మొత్తం చెప్తున్నావు కానీ గుడికి వెళ్ళింది మాత్రానికి పెట్టలేదు అనుకుంటున్నారా? వచ్చేసినాం, వెయిట్ చేయండి మరి కొంచెం సేపు. మన కోడూరు లవర్స్ ఎవరైనా ఉంటే లైక్ చేసేయండి. వ్యూ బాగుంది కదా. ఇట్లా బయటకు వచ్చినప్పుడు మాత్రానికి నైట్ పూట్ల మామూలుగా ఉండదు లైటింగ్స్, ఇంకా వెళ్ళడానికి కానీ. ఇంకా ఈ టైంలో వేడివేడిగా తింటే ఉంటుంది, మామూలుగా ఉండదు. కానీ ఇప్పుడు తినకూడదు కదా, గుడికి వెళ్ళొచ్చిన తర్వాతే కదా ఏదైనా, అందుకని ఏం లేదు. దగ్గర నుంచి వచ్చేసరికి మా ఈశాన్ అయితే నిద్రపోయినాడు. దేవుని దర్శనం చేసేసుకున్నాడు, బాగా దర్శనం అయింది. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇంకా 2 ఫోటోకి పోజ్ నేను కూడా ఇట్లా చూపించాలా అని ఏం లేదు. మా ఊరికి నాకు, మీ ఊరు మీకు ఎక్కువైతే మా ఊరు మాకు కూడా అంతే కదా, అందుకనేసి ఇంకా స్వీట్ షాప్ దగ్గర ఆగి కొన్ని స్వీట్ బేకరీ ఐటమ్స్ తీసుకున్నాము. ఇంకా పక్కన వడలు ఉంటే బజ్జీలు కూడా తీసేసుకొని, పెరుగు కావాలంటే ఇంకా పెరుగు తీసుకొని ఇంకంతే. ఇంకెమ్మటే ఇంటికి వచ్చేసినాం. వచ్చేసరికి లేట్ అయింది. మరి ఇది అంతా చూసారు కదా, లైక్ చేయండి.